దాంతో పాటు దువ్వాడి వాణి గారు ఉన్నారు. అసలు అంటే వైసీపీ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు ఎంత సైలెంట్‌గా ఉన్నారు. మీరు మాటకు ముందు జగనన్న, మాటకు తర్వాత జగనన్న అంటూ నాకు న్యాయం చేయాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏంటి మీ జగనన్నకి ఏం చెప్పదలిచారు అసలు? ఇది రోడ్డు మీదకి మరి పార్టీ ఏమో ఆలోచిస్తుందో, మరి ఈయనేం పార్టీకి చెప్తున్నారు, ఫ్యామిలీ మ్యాటరు అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ కూడా కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి దీని మీద పార్టీ కూడా దూరకూడదని ఆలోచిస్తుందో, ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి. కానీ ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్నారు దువ్వాడ శ్రీను. కానీ ఖచ్చితంగా అది పార్టీ మీద ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుంది కదా. మరి పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమో, సంజయ్ అడగడమో చేయాలి. అట్లాంటిది ఏమన్నా మీరు కోరుతున్నారా అసలు? పార్టీని నేనైతే కోరుతున్నానండి, జగనన్నకి ఇమీడియట్గా దీన్ని పరిష్కరించే మార్గంలో పార్టీకి చూడమంటున్నానండి. పార్టీ దూరి శ్రీని గారికి ఇమీడియట్గా క్లియర్ చేసుకోవాలని చెప్పాలనేది కూడా నేను జగనన్నకి నా రిక్వెస్ట్గా చెప్తున్నాను. అంటే ఇది పదే పదే ప్రస్తావిస్తున్న విషయం కాకపోయినా ఒక పక్క దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి మధ్యలో వచ్చినటువంటి మాదిరి ఈ విషయం ఎందుకంటే ఇది కుటుంబ విషయం. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఎన్నికల్లో అటు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, దువ్వాడ శ్రీను గారు కానీ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ విషయంలో రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నటువంటిది, అదే విమర్శ కూడా ఉంది. మరి ఈయనకి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ మీద దువ్వాడ శ్రీను మీద ఎట్లాంటి చర్యలు చేపట్టాలని ఏమైనా డిమాండ్ ఏమైనా ఉందా మీకు? నాకు నచ్చదు సార్. అవి వ్యక్తిగతంగా ఎవరిని ఏ పార్టీలో మనం ఎలాగున్ని రాజకీయాల్లో ఎలాగైపోయింది అని అంటే నిలకడలేని పద్ధతి అయిపోయింది. ఈరోజు ఒకరు వైసీపీలో ఉంటారు, ఈరోజు జగనన్నకి దేవుడని పొగుడుతారు, మళ్ళీ వాళ్ళు ఇంకొక పార్టీకి వెళ్తారు. అక్కడ ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి రాముడో దేవుడో అని చెప్తారు. మళ్ళీ ఇంకొక పార్టీ జనసేనకి వెళ్తే పవన్ కళ్యాణ్. ఇది ఒక కామన్ ఇదైపోయింది తప్ప కానీ పూర్వం నాయకులు విలువలతో ఉండేవారండి. పూర్వం మా గ్రాండ్ ఫాదర్స్ కానీ, ఫోర్ ఫాదర్స్ కానీ మనం చూసేవాళ్ళం. ఒకే పార్టీలోనే చాలా సంవత్సరాలు కొనసాగుతూ పార్టీలు మారడం అంటే ఆచితూచి ఆలోచించి మారేవారు. ఇదేంటంటే ఒక కామన్ దీనిలాగా అయిపోయి ఇష్టానుసారం వ్యక్తిగతంగా విమర్శలు. మీరు కూడా వైసీపీకి సంబంధించి మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. కొంతకాలం టెక్కల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చూస్తే శ్రీను గారు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి, ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓటమి చెందారు. దీని తర్వాత అంటే ప్రతి ఒక్కళ్ళ మీద రాజకీయాల్లోకి వచ్చేసరికి వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయ వేరు అంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుడు అంటేనే వ్యక్తిగత జీవితం అయినా ఏదైనా సరే బయటే ఉంటుంది. మరి ఈయన చేస్తున్నటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి అంటే పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందని మీ వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది అనుకుంటున్నారా మీరు? రాజకీయంగా పోటీ చేసిన చిన్నపాటి వార్డు మెంబర్ అవని, సర్పంచ్ అవని, పెద్ద స్థాయి ముఖ్యమంత్రులు అవని, ఎమ్మెల్యేలు అవని, మినిస్టర్లు అవని, ఎమ్మెల్సీలు అవని, మంది ప్రైవేట్ లైఫ్ అనేది మాత్రం దయచేసి ఎవరు అనుకోకూడదండి. ఖచ్చితంగా వాళ్ళు పద్ధతిగా నడిస్తే మన అనుకునే సమాజం కానీ, పబ్లిక్ కానీ, మనకు నమ్ముకునే నాయకులు కానీ, లీడర్స్ కానీ ఎవరైనా పద్ధతిగా ఉంటారు. కానీ మనం పద్ధతిగా లేకన్నా, మన వ్యవహారం కరెక్ట్గా లేకన్నా ఎదుటి వాళ్ళకి కామెంట్ చేసే రైటు లేదు. అలాంటి పొలిటీషియన్స్ ఎవరు కూడా సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉండదనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ చూస్తే నిన్న దువ్వాడ శ్రీను మాట్లాడుతూ నేను విడాకులు అయితే ఖచ్చితంగా ఇస్తాను, కానీ అంటే నేను స్నేహితురాలుగా ఉన్నా, నేనేమో పెళ్లి చేసుకోలేదని విమర్శలు చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించి రాజకీయ నాయకుల మీద, పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి విమర్శలు కనుక మనం ఒకసారి చూస్తే ఆ విధంగా చేయొచ్చా? పవన్ కళ్యాణ్ ఎట్లాంటి పరిస్థితుల్లో విడాకులు ఇచ్చాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను 30 ఏళ్ళకి అనుభవిస్తున్నాననే విమర్శ మీ మీద చేశాడు దువ్వాడ శ్రీను గారు. ఏం చెప్తారు దీన్ని? ఏది పడితే అది మాట్లాడడం. ఆవిడ చెప్పాను కదా ఇప్పుడే, సమస్య వచ్చేటప్పుడు పార్టీ జగనన్ రాముడు దేవుడు అంటారు, చంద్రబాబు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం కూడా ఏదో నాకు తెలియదు పవన్ కళ్యాణ్ అందుకే అనేసాను. ఇప్పుడు తన సమస్య వచ్చింది కాబట్టి ఏదో తప్పించుకునే మాటలు, తప్పించుకునే ధోరణే తప్ప వాస్తవిక మాటలు, వాస్తవంగా ఫేర్గా మనసు నుండి వచ్చే మాటలు కావండి అవి. అంత ఫ్రాడ్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్రాడ్. అంటే మీ వ్యవహారంలో కూడా అదే కొనసాగుతుంది అనుకోవచ్చా? మిమ్మల్ని కూడా తప్పించుకునే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు, అందుకని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఒకవేళ మీరు వస్తే ఇంట్లో లోపలికి వెళ్తారు అనేది ఏమైనా భావిస్తున్నారు అనుకోవచ్చా? సార్ అందరు నన్నే కాదు, తన తోటి సహచర ఎమ్మెల్సీలతో కూడా తప్పించుకుంటున్నాడు. తన మా కుటుంబ సభ్యులు, మా పిల్లలు అందరినీ కాదు, అందరు లీడర్స్ని కూడా తప్పించుకొని ఆయన చేస్తున్న ఇష్యూస్ని ఆయన ఎవరేం అడిగేస్తారని ఇంటిలో వర్కర్స్ నుండి కూడా ఎవరికి కూడా సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు అతను.
అంటే మీరు మనవి చేయడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ సమస్య మీద మీరేమన్నా ఫోన్ చేయడం కానీ పార్టీ పెద్దలతో మీరేమన్నా ఈ విషయాన్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం కానీ ఏమైనా చేశారా ఈ 2-3 రోజుల్లో? ఏం చేయలేదు సార్. నేనేం చేయలేదు. అట్లీస్ట్ నా నిరసన చూసి ఆయనకి చెప్తాదేమో, ఇంత మీడియా ముందు ఇంత స్టేట్ లెవెల్ ఇష్యూ అవుతుంది కదా, ఎక్కువగా చేసుకోకు, ఇమీడియట్గా సర్దుకో అని ఏమైనా పార్టీ చెప్తాదేమో అని చూస్తున్నాను. ఎందుకంటే నేను చిన్న జడ్పీటీసీనే, నేను సీఎం గారితో అఫ్కోర్స్ ఇన్ఛార్జ్గా చేశాను, ఎమ్మెల్యేగా చేశాను, నేను కాదని అన్న పోటీ చేశాను. బట్ స్టిల్ పార్టీ ఈ ఇష్యూస్ని చూసి విత్-ఇన్ 4 walls శ్రీన్ గారితో మాట్లాడి బయటికి రాకుండా శ్రీన్ గారితో మాట్లాడుతుందేమో అని చూస్తున్నాను. మాట్లాడిందో మరి ఏం చెప్పారో కూడా నాకు అర్థం కావడం లేదు. అంటే ఓవరాల్గా చూస్తే వైసీపీ అధిష్టానం అయితే ప్రస్తుతం దువ్వాడ శ్రీను దువ్వాడ వాణి విషయంలో చాలా సైలెంట్గా ఉంది. మరి ఇప్పటికైనా సరే అంటే మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చూసైనా సరే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దీని మీద వైసీపీ అధినేతగా స్పందిస్తారా, దువ్వాడ శ్రీను మీద ఏమైనా చర్యలు చేపడతారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.